శివుడిని మనం అశుతోషుడు అంటే భక్తులపై వెంటనే కరుణ చూపించే దేవుడు అని పిలుస్తాం. అంటే చాలా త్వరగా అనుగ్రహించే దేవుడు అని అర్థం. కొన్ని నీళ్లు, కొన్ని బిల్వపత్రాలు భక్తితో సమర్పిస్తే చాలు, ఆ బోలా శంకరుడు మన కష్టాలను తీర్చేస్తాడు. గొప్ప గొప్ప పూజలు, యజ్ఞాలు అవసరం లేదు. స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు. భక్త కన్నప్ప కథే దీనికి అద్భుతమైన నిదర్శనం. శాస్త్రాలు తెలియకపోయినా, ఆచారాలు పాటించకపోయినా, కేవలం అమాయకమైన ప్రేమతో తన కంటినే శివుడికి అర్పించాడు కన్నప్ప. అందుకే శివయ్యకు అత్యంత ప్రియమైన భక్తుడుగా నిలిచిపోయాడు. శివుడు భక్తుడిలో చూసేది బాహ్య రూపాన్ని కాదు, అంతరాత్మలోని ప్రేమను మాత్రమే. లోకమంతా గందరగోళంగా ఉన్నప్పుడు, మనసు అశాంతితో నిండిపోయినప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఒక కవచంలో మనల్ని కాపాడుతుంది. ఈ నామాన్ని పఠిస్తే చాలు, ఆ మహాదేవుడి దివ్య స్పర్శ మన హృదయానికి తాకుతుంది. మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని అనుకోవద్దు. ఎందుకంటే శ్మశానంలో కూడా తోడుండేవాడు, మనలో ఆత్మగా కొలువై ఉన్నవాడు ఆ పరమశివుడు మాత్రమే. ఈ భక్తి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.